హలో ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్ ఎంపీ పార్లమెంట్లో ఒక ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ ఏంటంటే ట్యాక్స్ సిస్టమ్ అయిన ఎంత దారుణంగా ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ ఉందంటే, ఆయన ఇచ్చిన స్పీచ్ ఎలాగుందంటే, బేబీ ఈజ్ బోర్న్, బేబీ కనుక పుట్టిన బేబీకి మిల్క్ డైపర్ల మీద మనం ట్యాక్స్ వేస్తున్నాం. అలాగే ఆ బేబీ ఎదుగుతుంటే ఎడ్యుకేషన్ మీద ట్యాక్స్ వేస్తున్నాం. తర్వాత సంపాదిస్తుంటే ఇన్కమ్ మీద ట్యాక్స్ వేస్తున్నాం. ఒకవేళ తను కనుక సేవింగ్ చేసుకుంటే ఆ సేవింగ్స్ మీద ట్యాక్స్ వేస్తున్నాం. ఒకవేళ వర్క్ వెళ్తుంటే ఆ వర్క్ వెళ్ళేటప్పుడు అయ్యే ఫ్యూయల్ మీద ట్యాక్స్ వేస్తున్నాం. ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ వేస్తున్నాం. ఒకవేళ జ్వరం వస్తే ఆ జ్వరం మీద వాడే మెడిసిన్స్లోనూ ట్యాక్స్ వేస్తున్నాం. అదే ఒకవేళ మనం ఓల్డ్ ఏజ్కి వస్తే దాని పెన్షన్ మీద ట్యాక్స్, హెల్త్ కేర్ మీద ట్యాక్స్. ఈ స్పీచ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నాం. ప్రతి రూపాయిలో ట్యాక్స్ అంటే ఎలాగా? ఆల్రెడీ సంపాదించిన డబ్బుల్లో ట్యాక్స్ తింటూనే ఉన్నారు, సరిపోయింది. అంతేకాకుండా నువ్వు స్పెండ్ చేసే ప్రతి రూపాయిలో ట్యాక్స్, అది కాకుండా సేవింగ్స్లో కూడా ట్యాక్స్. గోల్డ్ కొన్న ట్యాక్స్, ఎఫ్డి చేసిన 1,00,000 కంటే ఎబోవ్ వస్తే ట్యాక్స్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్, ఎక్కడ వేసిన ట్యాక్స్ ట్యాక్స్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ సిస్టమ్ ఎప్పుడు పోద్దో కానీ ఏం అర్థం కావట్లేదు. నాకైతే ఈ ట్యాక్స్ సిస్టమ్ అస్సలు నచ్చలేదు. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటనేది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.